హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు అయితే ఈ వీడియోలో నేనేం చూపిస్తున్నాను అంటే డ్రెస్సెస్ మీద ప్యాంట్ ఉంటుంది కదా, నార్మల్ ప్యాంట్. ఆ ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీ డ్రెస్సెస్ మీదకి ఇలాగా చాలా నీట్గా అయితే ప్యాంట్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇదిగోండి, నేనైతే కటింగ్ చేశాను, చూసారా? ఈ కటింగ్ వీడియో ఎవరికి కావాలో నాకైతే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎంతమంది చూస్తున్నారో కూడా మన ఛానల్ని ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు తెలియాలి కాబట్టి అందుకని చెప్పి ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. నేనైతే హిప్ బెల్ట్ ఉంటుంది కదా, హిప్ నడుము పైన బెల్ట్ ఉంటుంది కదా, అదైతే నేను 8 ఇంచులు తీసుకున్నానండి. అలాగే ఈ నాడా వేసుకోవడానికి కూడా 2 ఇంచులు, 8 + 2 ఇంచులు, టోటల్గా 10 ఇంచులు ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్. వాటిని అయితే నాకైతే 4 ముక్కలు వచ్చినాయి. చిన్న చిన్న ప్యాంటు బిట్ అండి ఇదైతే, అందుకని చెప్పి నాకు 4 వచ్చినాయి. ఒకవేళ పెద్ద బిట్ అయితే మాత్రం మీకు రెండు వస్తాయండి. ఇప్పుడైతే ఈ 4టిని కలిపేసి ఒక కుట్టు అయితే నేను వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఈ వీడియోలో మీరందరూ కూడా అలాగే మీ ప్యాంటు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు, చాలా ఈజీగా అనమాట. కటింగ్ అయితే నేను ఇంకో వీడియోలో అయితే కటింగ్ కూడా పెడతాను. అలాగే మన ఛానల్ని ఎంతమంది చూస్తున్నారు అనేది కూడా నాకు తెలుస్తుంది అనమాట. ఒకవేళ ఎవరికి కటింగ్ కావాలో నాకైతే కామెంట్ చేయండి, కటింగ్ వీడియో కూడా తప్పనిసరిగా పెడతానండి. ఇప్పుడైతే ప్యాంట్ బిట్స్ రెండు వైపులో వస్తాయి కదా, ఆ రెండింటిని కూడా నేను జాయింట్ చేసేసాను చూడండి. ఇక్కడైతే జాయింట్ చేసేసాను. ఇప్పుడైతే మనకి కుర్చీలు వేస్తే వస్తుంది కదా కిస్తా దగ్గర, నేనైతే కిస్తా దగ్గరే వేస్తానండి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే సైడ్ కూడా కుర్చీలు వేస్తారనమాట. నేనైతే కిస్తా దగ్గర వేస్తానన్నమాట, అంటే కిస్తా పైన. ఇప్పుడైతే నేను 5 కుర్చీలు వచ్చేటట్టు నేను వేస్తున్నాను. ఒకవేళ మీకు నడుము ఎంత ఉందో కొలుచుకొని అంతవరకు వేసుకోవచ్చు అనమాట. కొన్నిటికి 3 వస్తాయి, కొన్నిటికి 4 వస్తాయి ఫ్రిల్స్. అలాగే నాకైతే 5 వచ్చాయి అనమాట. 5 వచ్చి సరిపోతుందో లేదో అని చెప్పి నేనైతే ఇలా చెక్ చేసుకుంటున్నాను. మిడిల్లోకి ఒక డ్రాప్ ఇచ్చి మధ్యలోకి ఇలా ఒకవైపు కుర్చీలు పెట్టేసేసి చెక్ చేసుకున్నాను అనమాట. నాకైతే కొంచెం ఎక్స్ట్రా వచ్చిందనమాట, అందుకని ఇంకొక కుర్చీ అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలాగా ఫ్రిల్స్ అన్నీ కూడా రెండు వైపులా పెట్టేసుకోవాలి. అంటే మనకి 4 వైపులు వస్తాయన్నమాట ఫ్రిల్స్. ఆ 4 వైపులా ఫ్రిల్స్ పెట్టేసుకొని హిప్పుది ఇందాక జాయింట్ చేసుకున్నాం కదా 4 ముక్కలు, నాకు 4 ముక్కలు వచ్చినాయి అని చెప్పి అది కూడా జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఫ్రిల్స్ వేసేసుకున్నాను నేనైతే. ఇదిగో చూడండి, టోటల్గా ఒకవైపు కలిపేసా కాబట్టి మొత్తం కలిపి వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే ఇది హిప్ బెల్ట్ లాగా ప్యాంట్కి 8 ఇంచులు తీసేసుకున్న బెల్ట్ అనమాట. కుర్చీల పైన మనం కుర్చీలకి లంబు కావాలి కాబట్టి అందుకని చెప్పి ఇదైతే విడిగా తీసుకుంటారండి. ఒకవేళ నార్మల్ ప్యాంటు, ప్లాజో ప్యాంట్లకి అయితే ఇట్లా కుర్చీలు రావు కాబట్టి డైరెక్ట్గా తీసేసుకుంటారనమాట. ఇప్పుడైతే దీన్ని కలిపేసేసి నేనైతే ఒక కుట్టు వేసేసుకుంటున్నాను. దాని పైన డబుల్ స్టిచ్చింగ్ వేస్తానన్నమాట. చూడండి, వీడియో అయితే నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా ఏమేమి కటింగ్ వీడియోస్ కావాలి, స్టిచ్చింగ్ వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. చూడండి, నేనైతే దేనికైనా సరే మనం డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి. సింగిల్ స్టిచ్చింగ్ వేస్తే తొందరగా ఊడిపోతుంది అనమాట. ఇప్పుడు అటు ఇటు పార్టులు ఉన్నాయి కదా ప్యాంట్కి కిస్తా దగ్గర, ఆ పార్టుల్ని జాయింట్ చేసుకోవాలన్నమాట. అంటే ఓపెన్స్ లేకుండా కిస్తా దగ్గర పార్టు ఒకవైపు వేసేసి ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టేసాం కాబట్టి రెండో వైపు కూడా ఇలాగే వేసేస్తున్నాను. నేనైతే నాడా వేసుకోవటం కోసం నేనైతే నాడా బయటకు కనిపించేటట్టు వేయనండి, లోపలికి అంటే మనకి నడుం లోపలికి ఉండేటట్టు వేస్తాను అనమాట. ఇదిగో చూడండి, నేను ఎలా వేస్తున్నాను అలా వేస్తే మీకు బొటిక్ స్టైల్లో వచ్చేస్తుంది. కనిపించేటట్టు వేస్తే ఏమిటంటే అది ఇళ్ళ కాడ ఎలాగైతే కుడతారో అలాగా వాళ్ళు కుడతారనమాట. చాలా మంది అయితే జాయింట్స్
బొటిక్ స్టైల్లో అయితే అసలు కనిపించకుండా కుట్టారండి. నేను కూడా అంతే వేస్తాను. అలాగే నాడా వేసుకుంటాం కదా మనం, ఆ నాడా కోసం అని చెప్పి పట్టీలాగా డబుల్ ఫోల్డింగ్ పెట్టి, ఈ ఫోల్డింగ్ కూడా మనం 2 ఇంచులు తీసేసుకున్నాం కాబట్టి ఆ ఫోల్డింగ్ పెట్టేసుకొని ఆ 2 ఇంచుల వరకు ఒక కుట్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఇలాగ డబుల్ ఫోల్డింగ్ వేయాలండి తప్పకుండా. సింగిల్ ఫోల్డింగ్ వేస్తే అసలు పీసులు వచ్చేస్తాయి అనమాట. అందుకని డబుల్ ఫోల్డింగ్ వేసి డబుల్ స్టిచ్చింగ్ కూడా వేయాలన్నమాట. అప్పుడే మనకి గట్టిగా నిలబడుతుంది. నేనైతే డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసేస్తున్నాను. చూడండి, ప్యాంట్ అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్. ప్యాంట్ అయితే ఖచ్చితంగా 10 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. 10 మినిట్స్లో అయిపోతుంది ప్యాంటు. ఇప్పుడైతే కాలికి కింద నేనైతే స్ట్రిప్స్ వేసుకుంటానండి. ఆ స్ట్రిప్స్ కూడా నేను మినిమం 10 ఇంచెస్ ఉండేటట్టు తీసుకొని వేసుకుంటాను. ఎందుకంటే ఖర్చుతో కూడా కావాలి నాకు, అందుకని చెప్పి 10 ఇంచెస్ వరకు తీసుకుంటాను. ఇవి వేస్తే ఏమిటి అంటే కొంచెం మనకి కింద కాలికి పట్టించి గట్టిగా అయితే ఉంటుందన్నమాట. అంటే బొటిక్స్లో, షాప్స్లో ఇలాగే వేస్తారండి, బరువుగా ఉండటం కోసం. దీనిపైనే 4 కుట్లు అయితే వేసుకోవాలి పక్క పక్కన, పాదం వరుస దాంతో. ఇలాగా నేను ఏ విధంగా చూపిస్తున్నానో అలా వేసారనుకోండి మీకు చాలా గట్టిగా అయితే ఉంటుంది కింద కాలు దగ్గర. చూడండి ఎంత బాగా వచ్చేసిందంటే. ఇంతేనండి, రెండో వైపు కూడా ఇలాగే స్టిప్స్ పెట్టుకొని వేసేసుకోవాలన్నమాట. చాలా ఈజీ. ప్యాంట్ కటింగ్ కూడా చాలా ఈజీ అండి. ప్యాంట్ కటింగ్ కూడా ఎంతమందికి కటింగ్ వీడియో కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతేనండి, ఇలాగా స్ట్రిప్స్ వేసేసి ఇంకా అటు ఇటు జాయిన్ చేసేయడం. ప్యాంట్ చాలా ఈజీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ కటింగ్ వీడియో కానీ స్టిచ్చింగ్ వీడియో కానీ ఏదో ఒకటి అయితే వస్తుంది. తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి.